ఎన్నికల నిర్వహణపై కేంద్ర ఎన్నికల సంఘం కూడా స్పష్టత ఇచ్చిన నేపథ్యంలో ఇటు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కూడా ఎన్నికల కోలాహలం ప్రారంభమైందనే చెప్పవచ్చు. ఇప్పుడు ప్రస్తుతం మనం కోనసీమ ముఖద్వారమైనటువంటి కొత్తపేట నియోజకవర్గం ఎమ్మెల్యే జగ్గిరెడ్డి గారి దగ్గర ఉన్నాం. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఎటువంటి ఎలక్షన్ వార్ ఉండబోతుంది అనుకుంటున్నారు ఈసారి? మీరు ఇప్పటికే 2 సార్లు వరుసగా ఎమ్మెల్యేగా చేసి ఉన్నారు. హ్యాట్రిక్ దిశగా కూడా మీరు ప్రయాణం చేస్తూ ఉన్నారు. ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి సార్ నియోజకవర్గంలో? నియోజకవర్గంలోనే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా వార్ వన్ సైడ్గా ఉంది. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఆల్రెడీ వైఎస్ఆర్సీపీ గెలుపుని మొట్టమొదటి ధృవీకరించింది ఈ రాష్ట్రంలో నారా చంద్రబాబు నాయుడు గారు. ప్రజల్లో జగన్మోహన్ రెడ్డి గారు బలీయంగా ఉన్నాడు. ఇతన్ని ఎదుర్కోవడం నా వల్ల కాదు, పవన్ కళ్యాణ్ కలుపుకున్నా కూడా నా వల్ల కాదు, పోనీ కేంద్రాన్ని అన్న పట్టుకుంటే అన్న వీలవుతుందా అని చెప్పి నేను కాకమొన్న వెళ్ళి కేంద్రం కాళ్ళు పట్టుకుని వాళ్ళు వద్దన్న వాళ్ళు తన్నేస్తున్నా కూడా మీరు ఏదో మీరు కూడా కలిసి వస్తే ఏమన్నా అవకాశం ఉంటుందేమో అని చెప్పి వాళ్ళు కాళ్ళు పట్టుకునే పరిస్థితి చూస్తున్నాం. అదే డిక్లరేషన్ ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ఎంత బలీయంగా సామాన్య ప్రజానీకంలో ఉన్నాడు ఆయన అనేటువంటి దానికి. రెండోది, ప్రజల దగ్గరికి వచ్చి నాయకులను తీసి పక్కన పెడితే ప్రజల దగ్గరికి వచ్చేసరికి ప్రజలు ఎట్లా ఉన్నారంటే, అనేక ప్రభుత్వాలను చూశారు. మొట్టమొదటిసారి ఈ రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలకి అన్ని సంక్షేమ కార్యక్రమాలు అందించి వారికి కష్టం వచ్చేటువంటి కోవిడ్ సమయంలో కూడా అండగా దండగా ఉండి ఈరోజు 5 సంవత్సరాల్లో ఒక మంచి నాయకుడిగా నిరూపించుకున్నాడు ఆయన. అంచేత ప్రజలందరూ ఒకే ఆలోచనతో ఉన్నారు, జగన్మోహన్ రెడ్డి గారి యొక్క రుణం తీర్చుకోవాలి, జగన్మోహన్ రెడ్డి గారు చేసిన దానికి మేము కృతజ్ఞతలు తెలియజేయాలి అనే విధంగా ప్రజలు ఉన్నారు. వారు వన్ సైడ్గానే ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లో ప్రజలంతా కూడా గత పరిపాలన పోల్చి చూస్తున్నారు, ఇప్పుడున్న పరిపాలన చూసుకున్నారు. ఈ రాష్ట్రంలో పని ప్రజలు ఏమనుకున్నా అసలు చంద్రబాబు నాయుడు చెప్పగలరా, నేను గతంలో అలాగే మళ్ళీ జన్మభూమి కమిటీలు పెడతాను, గతంలో నుంచి పరిపాలన అనేది పెడతానని ఆయనే చెప్పలేకపోతున్నాడు. ఆయన కూడా మరి ఏదైతే స్కీములు తప్పు లేకపోతే వాళ్ళు ప్రజలకి ఇవ్వడం తప్పు అన్నటువంటి వ్యక్తి ఇవాళ మరి సూపర్ 6 అని అది అని ఇదని నన్ను నమ్మండి, నేను షూట్ ఇస్తానని చెప్పుకునే పరిస్థితి వచ్చేసింది. ఎందుకంటే గతంలో మేనిఫెస్టో ఆన్లైన్లో తీసేసి చింపేసినటువంటి పరిస్థితుల్లో ఇవాళ మేనిఫెస్టోలో జగన్మోహన్ గారు 98% అమలు చేసి మళ్ళీ నేను మంచి చేస్తేనే ఓటేయండి అని ధైర్యంగా అడుగుతున్న పరిస్థితి. కాబట్టి ఆల్రెడీ ప్రజలు చాలా తెలివైనటువంటి వాళ్ళు, అందరికంటే నాయకుల కంటే మిగిలిన అందరికంటే ఏ రకమైనటువంటి ఒక కుటుంబంలో ఏ రకంగా జగన్మోహన్ గారు చూస్తున్నాడు. ప్రతి కుటుంబంలో పెద్ద కొడుకుగా ఉండి ఆ కుటుంబానికి కావాల్సినటువంటి అక్కడ తమ్ముడిని చూస్తున్నాడు, చెల్లిని చూస్తున్నాడు, అన్నయ్యని చూస్తున్నాడు, అలాగే ఉన్నటువంటి పెద్దల్ని అవతాతలను చూస్తున్నాడు, ఇలా అందరినీ చూస్తున్నాడు జగన్మోహన్ గారు. అంచేత ఇచ్చే చేతిని పాలిచ్చే గోవుని మరి ఎవరు కూడా ఇచ్చారు. అలాగే ఒట్టిపోయిన చంద్రబాబు నాయుడు గారిని తెచ్చుకుని ఈ రాష్ట్రం మళ్ళీ అధోగతి పాలవడానికి ఎవరు కూడా ఇష్టంగా లేరు. ప్రత్యేకంగా కోనసీమ జిల్లాకు కానీ ఇటు రాజమండ్రి జిల్లాకు సంబంధించి సీఎం గారు ఇచ్చేస్తున్నారు ఇక్కడ ఎన్నికల ప్రచారం నిమిత్తం అంటున్నారు. ఎంతవరకు వాస్తవం సార్? రేపు లేదు, 19వ తారీఖు మా నియోజకవర్గం రావులపాలెం మొదలు పెడుతున్నారు. రావులపాలెంలో 19వ తారీఖు ఒక భారీ మీటింగ్ జరగబోతోంది. మొట్టమొదటిసారి కోనసీమ ద్వారం అయినటువంటి కొత్తపేట నియోజకవర్గంలో రావులపాలెం మరి నుండి ఆయన ప్రచారం మొదలు పెడతారు. ఉదయం బహుశా చోడవరం వెళ్తారేమో, అక్కడి నుంచి మళ్ళీ కోనసీమ టచ్ చేస్తున్నాడు. తప్పనిసరిగా కోనసీమ ప్రజలంతా కూడా జగన్మోహన్ గారిని హక్కును చేర్చుకుని ఎక్కువ సీట్లు మరి గెలిపించి ఇచ్చే కార్యక్రమం చేస్తారు. జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్న నేపథ్యంలో ఎటువంటి ఏర్పాట్లు చేస్తారు? ఈ ఏర్పాట్లు చేయడానికి అంత టైం లేదు. ఎంచేతంటే ఇక 2 రోజుల తర్వాత ఎలక్షన్. అంచేత జగన్మోహన్ గారికి ఏర్పాట్లు ఏం చేయవసరం. ఆయన వస్తున్నారని చెప్పి ప్రజలు తెలిస్తేనే అందరూ కూడా కుటుంబం మాదిరిగా తప్పనిసరిగా ఆయన దగ్గర చేరుకుంటారు. తప్పనిసరిగా భారీగా మరి జనం అయితే మేము చెప్పవలసిన మేము కబురిస్తేనే వచ్చేసే పరిస్థితి ఉంది. గతంలో సమీకరణలు చేసేవాళ్ళం, ఇప్పుడు ఆ సమీకరణలు చేయాలని పరిస్థితి జగన్మోహన్ గారు లేదు. 100% జగన్ వస్తున్నాడు మరి అక్క జిల్లాలు కానీ వీళ్ళు కానీ ఎవరైతే ఉన్నారో అన్ని వర్గాల వాళ్ళు వచ్చి ఆ కార్యక్రమం విజయవంతం చేయండి అనేటువంటి కాల్ గురించే వెయిట్ చేస్తున్నారు ప్రజలు. మీరు అది రావులపాలెంలో చూద్దరు ప్రత్యక్షంగా. అయితే ఎన్నికల సంకారం గురించేందుకు సీఎం జగన్మోహన్ రెడ్డి తూర్పుగోదావరి జిల్లా నుంచే ఈ పర్యటన ప్రారంభిస్తున్నారు. దీనికి సంబంధించి ప్రత్యేకమైన ఏర్పాట్లు చేయకపోయిన క్రౌడ్ పుల్లర్గా ఎవరైతే జనాకర్షణ కలిగిన నేతగా జగన్మోహన్ రెడ్డి ఉన్న నేపథ్యంలో పెద్ద ఎత్తున జనం కూడా ఇక్కడికి తరలి వచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని కూడా జగ్గిరెడ్డి చెప్తా ఉన్నారు. రావులపాలెం నుంచి నేను శ్రీధర్, ITV న్యూస్.